ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. గత వీడియోలో మాట్లాడినట్లుగా ఈరోజు కూడా ఒక చిన్న విషయాన్ని ఆలోచన చేద్దాం. పోయినసారి మీతో నేను మాట్లాడినప్పుడు స్థాయి అనే విషయం గురించి మాట్లాడాను. పరలోక రాజ్యంలో స్థాయిలు ఉన్నాయి, లెవెల్స్ ఉన్నాయి, అవి ఎలా దొరుకుతాయో మీతో మాట్లాడాను. ఇప్పుడు మనం పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అంటే భూమి మీద మనం ఆలోచన చేయవలసిన విషయము స్థితి. మన స్థితి ఏంటి, మన స్థితి ఎలా ఉందో మనం దాన్ని ఆలోచన చేయాలి. బైబిల్ చెప్తుంది మన స్థితి ఏంటంటే, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి యొక్క స్థితి ఏంటంటే పాపపు స్థితి. ప్రతి ఒక్కరూ పాపంలోనే బంధించబడ్డారు. ప్రతి మనిషి స్థితి పాపపు స్థితి. ఇప్పుడు మనం పరలోక రాజ్యంలో గొప్పగా ఉండాలి అని కోరుకుంటున్నప్పుడు మొదట మన స్థితి ఏ విధంగా ఉందో కూడా ఆలోచన చేయాలి. ప్రతి మనిషి పాపం చేత బంధించబడ్డారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని బైబిల్ చెప్తుంది. దేవుడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్తుంది. అంటే ప్రతి మనిషి స్థితి పాపపు స్థితి. ఈ పాపపు స్థితిని మార్చడానికే సర్వోన్నతుడైన దేవుడు పరలోకంలో ఉన్న తన స్థాయిని విడిచి, నేను చెప్పే మాట వినండి, తన స్థాయిని విడిచి ఈ లోకంలోకి అడుగుపెట్టారు. ఈ లోకంలోనికి అడుగుపెట్టి మన స్థితిని మార్చడానికి ఆయన వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు పాపపు స్థితిలో ఉన్న మనలను ఆ పాపపు స్థితి నుండి విడిపించి నీతి అనే స్థితిలోనికి తీసుకొచ్చారు. ఈరోజు వాక్యాన్ని వింటున్న యేసయ్యను నమ్మిన పిల్లలందరూ గమనించండి, ఈరోజు మీరు పాపులుగా పిలువబడట్లేదు. మీ స్థితి మారిపోయింది. మనందరి స్థితి మారిపోయింది. పాపపు స్థితి నుండి నీతి అనే స్థితిలోనికి మనం వచ్చేసాం. ఈరోజు దేవుడు మనల్ని నీతిమంతులుగా చూస్తున్నాడు, నీతిమంతులుగా పిలుస్తున్నారు. ఇది కేవలం యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి, యేసుక్రీస్తు శిలువలో చేసిన బలియాగాన్ని బట్టి ఉచితముగా, కృప ద్వారా మనం ఉచితముగా నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇప్పుడు యేసయ్యను ఎవరైతే అంగీకరించారో మన పాపపు స్థితి నుండి విడిపించబడి నీతి అనే స్థితిలోనికి వచ్చేసాం. ఇప్పుడు నీతి అనే స్థితిలోనికి వచ్చిన మనం గమనించండి, యేసుక్రీస్తు తన స్థాయిని విడిచి ఈ లోకంలోకి వచ్చింది ఏంటంటే తన స్థితిలోనికి మనల్ని మార్చాడు. యేసుక్రీస్తు స్థితి పరిశుద్ధుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఈ విధంగా దేవుని గుణ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా పాప స్థితి నుండి విడిపించబడిన మనం ఈ నీతి అనే స్థితిలో స్థిరపరచబడాలి. యేసయ్య కలిగిన లక్షణాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ మనం కూడా ఆ విధంగా నడవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మన స్థితి మార్చబడుతుంది, పరలోక రాజ్యంలో మన స్థాయి స్థిరపరచబడుతుంది. కాబట్టి గమనించండి, దేవుని వాక్యాన్ని వినండి, వాక్యానుసారంగా బ్రతకండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.